अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। अंबरपेट क्राइम टीम ने एक ऑटोमोबाइल मुजरिम नाम मच्चा वेंकटराव को गिरफ्तार कर लिया है और 6 टू व्हीलर गाड़ियां भी उसके कब्जे से बरामद कर ली। इसी जिम्मन में एक प्रेस कॉन्फ्रेंस करते हुए अंबरपेट पुलिस ने मीडिया को तफसीलात से भी वाकिफ करवाया है। भैंसा के एसएस कॉटन फैक्ट्री में कल यानी 20 फरवरी बरोज मंगल को आसाम के वज़ीर आला हेमंत बिस्वा शर्मा बीजेपी के जय संकल्प यात्रा और जलसे आम में शिरकत कर रहे, जिसके इंतजाम का जायजा लेने के लिए जिले निर्मल एसपी जानकी शर्मिला ने भैंसा एसएसपी और कॉटन फैक्ट्री पहुंचकर मुआयना किया और आला हिफाजती इंतजाम के लिए पुलिस ओहदेदारों को मुतहरिक कर दिया। इस मौके पर भैंसा एएसपी कांतिलाल, सुभाष पाटिल, टाउन सीआई राजा रेड्डी और दीगर पुलिस अमला मौजूद था। 20వ తారీఖున జరగబోయే బీజేపీ విజయ సంకల్ప యాత్ర అరేంజ్మెంట్స్ చూడడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। అస్సాం సీఎం గారు ఇక్కడ పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు। ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తర్వాత ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది। సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా పటిష్టంగా చేశాము, ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంది కాబట్టి టోటల్ అరేంజ్మెంట్స్ అంతా ASP बैंक will be in charge and take care of all arrangements and also सीपीआई के नारायणा की क़ियादत में छत्रपति शिवाजी जयंती अपने कटआउट की नुमाइश करते हुए हैदराबाद में मनाई गई। नारायणा सीपीआई ने कहा है कि बीजेपी शिवाजी नजरिए को हिंदुत्व में तब्दील करने की कोशिश कर रही। सीपीआई आरएसएस और बीजेपी को बेनकाब कर रही। छत्रपति शिवाजी जयंती देशव्यापी చేస్తా ఉన్నారు। దీన్ని 2 రకాల కాంట్రవర్సీ చేయాలని చెప్పేసి హిందూ మతం మొదలు ప్రయత్నిస్తున్నారు బీజేపీ ముఖ్యంగా। చనిపోయిన శవాలను కూడా పలాదరుకునే పద్ధతుల్లో వాళ్ళ జీవిత చరిత్రను కూడా మార్చి వాళ్ళకి అనుకూలంగా మార్చడం ప్రయత్నిస్తున్నారు। శివాజీ నేతను ఒక ఆదర్శవంతుడు అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉంది। ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని శూద్రుడు కాబట్టి రాజ్యాధికారం ఉండడానికి అని 400 మంది పౌరోహితులు అతన్ని అవమానించారు। చివరికి ఆయన పొట్టన వేలుతో తిలకం తిట్టి అవమానించారు। అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిలబడ్డారు। విద్యలో అతను సహాయం చేశారు, దళితులను సహాయం చేయడంలో ఆదరించడంలో గొప్ప ఆదర్శం కృషి చేశారు। స్త్రీలను తీసుకెళ్ళి వ్యాపార వస్తువు వాడుకునేటువంటి సమయంలో రక్షించగలిగారు, దళితులను కాపాడారు, రైతులను కాపాడారు। అదేవిధంగా మనకున్నటువంటి దేశభక్తి చాటారు। వాళ్ళకి అతని పరిపాలనలో 30% ముస్లిమ్స్ని సైనికులుగా సైన్యాధిపతిగా పెట్టుకున్నారు। అట్లాంటి ఆదర్శ కృషి చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అది మా సొంతం అని చెప్తున్నారు। ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే కమ్యూనిస్ట్ పార్టీ యాక్టర్ నాయకుడు ఆయన ఒక బుక్ రాశారు। అది 22 భాషల్లో అనువాదించబడింది। 40 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయాయి। అట్లాంటి పుస్తకంలో శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివార బజరంగ దళ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు। ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడానికి వీల్లేదు, ప్రారంభం చేయడానికి వీల్లేదు చెప్పేసి వార్నింగ్ ఇస్తే నేను పోయి తీర్థ అని చెప్పేసి ఆయన వాళ్ళకి ప్రతికించారు। ఉదయం వాకింగ్ రాగానే ఇద్దరు వచ్చి ఆయన కాల్చి చంపేశారు। అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసడానికి ప్రయత్నించేటువంటి కృషి ఎందుకు చంపేశారు? చంపేప్పటికి ఎంత 10 ఏళ్ళు దాటుతా ఉంది। ఎంతవరకు ఎందుకు ఎంక్వైరీ చేయకుండా పోతున్నారు? సంఘ పరివారం చంపారు కదా ఎంక్వైరీ। అది ఛత్రపతి శివాజీ ఆశయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు రాస్తారంటే గోవింద దాన్ని చంపిన వాళ్ళు ఈరోజు ఆయన హిందూవాది, హిందుత్వానికి గొప్ప సేవ చేసిన ఆయన చరిత్ర మసిపూసి మాడిగా చేయాలని ప్రయత్నిస్తారు। ఇంత అబద్ధాలు చెప్తారా? చివరికి కట్కం కూడా ఎవరిచ్చారు? మా భారత మాత చెప్తున్నారు, అది పోర్చుగీస్ అని తెలుసుకున్నది। ఆ కట్కం పైన పోర్చుగీస్ లిపి కూడా ఉంది। ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి బీజేపీ వాళ్ళు చివరికి గత నాయకులను కూడా మసిపూసి మాడే ట్రై చేస్తూ ఉన్నారు। ఇప్పుడు అక్కడక్కడ పటేల్ విగ్రహాలు పెడతా ఉన్నారు, ఇంకా కొన్ని విగ్రహాలు పెడుతున్నారు। ఇవన్నీ ఏంటి? వాళ్ళకే సంబంధం లేదు। సంబంధం లేకపోయినా ఆధ్యాత్మిక రాజకీయాలలో స్వార్థంగా ఉపయోగించడానికి గత నాయకుల యొక్క చరిత్ర పక్కన పడేసి వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే వాళ్ళని పడుతున్నారని చేస్తున్నారు। దుర్మార్గం
చివరికి ఈ నిజాం నవాబ్ పరిపాలన సాగినప్పుడు కూడా నిజాం బూట్లు లాంటి వాళ్ళు ఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువులు జయప్రదమైనటువంటి ఉద్యమం చెప్తారు. అది హిందువులు జయప్రద ఉద్యమం ఎట్లవుతుంది? మగ్దు మహమ్మద్ ముస్లిమే కదా, మరి ఆయన నాయకత్వానే కదా సాయుధ పోరాటం సాగించింది. వందకి ఎవరు? వంద ముస్లిం కదా, వందకి చంపింది ఎవరు? తాబేదారులే కదా. ఏదైతే చెప్పాలంటే చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా ఆ విధంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. సో ఒకే నాయకుడు దేశాన్ని పరిపాలించాలి, ఒకే మతం దేశాన్ని పరిపాలించాలి. మెజారిటైజేషన్, ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పరిపాలించాలి. అంటే హిందువులు మెజారిటీ కాబట్టి వాళ్ళే పరిపాలించాలి పద్ధతిలో రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బద్దగొట్టే ప్రయత్నించే దుర్మార్గులు ఈనాడు శివాజీ బొమ్మ పెట్టుకొని పూజించేటువంటి అర్హత వాళ్ళకి లేదు చెప్పేసి విచారించారు. निजामाबाद न्यालकल रोड पर एक नौजवान का बेदर्दी से कत्ल कर दिया गया। मुकामी लोगों ने लाश देखकर टू टाउन पुलिस को इतला दी। तहकीकात पर पुलिस ने मुतवफ़ी की शनाख्त सीताराम नगर कॉलोनी के श्रवण कुमार 35 साल के तौर पर की है। दावा किया जाता है कि उसे हफ्ते की रात स्मार्ट सिटी वेंचर में नामालूम अफराद ने कत्ल कर दिया था। मुतवफ़ी खलीलवाड़ी के एक निजी अस्पताल में कंपाउंडर के तौर पर भी काम करता था। आनंद गौड़ एक सीनियर लीडर जो बीआरएस पार्टी से कांग्रेस पार्टी में शामिल हो गए हैं। टीपीसीसी के वर्किंग सदर महेश कुमार गौड़ और कोरटला हलके के लीडर नरसिंगा राव ने गांधी भवन में कांग्रेस का खंडवा पहनाकर उन्हें पार्टी में शामिल होने की दावत दी। इस दौरान दीगर कांग्रेस कायदे भी उनके साथ मौजूद रहे। के कोटेश्वर राव इंडियन ओबीसी फेडरेशन के कौमी सदर और ऑल इंडिया वर्किंग जर्नलिस्ट एसोसिएशन के कौमी सदर, तेलंगाना बीसी कमीशन के चेयरमैन वकुला भरनाम कृष्ण मोहन राव के साथ, जिन्होंने तेलंगाना असेंबली में जात पात की गिनती की करारदाद को मुतारिफ कराने में कुलीदी किरदार अदा किया है। उन्होंने खुसूसी मुबारकबाद और शुक्रिया का इजहार किया। रचाकुंडा कमिश्नर तरुण जोशी आईपीएस ने कहा है कि पुलिस ट्रेनिंग का असल मकसद मुंतखब उम्मीदवारों को नज्म ज़ब्त सिखाना और महकमे पुलिस में शमूलियत के बाद उन्हें मुयस्सर तरीके से काम करने के लिए तैयार करना है। अंबरपेट हेडक्वार्टर में मुनक़दा एक प्रोग्राम में कमिश्नर ने इन मुंतखब कांस्टेबल उम्मीदवारों को हिदायत दी जिन्हें रियासती हुकूमत के पुलिस कांस्टेबल की मुलाजिमतों के लिए मुंतखब किया गया है और वो जल्द ही तरबियत के लिए जाएंगे। सीपी ने उनसे खिताब भी किया। पुलिस कांस्टेबल की तरबियत के लिए जाना जिंदगी का एक बहुत बड़ा नया मरहला है। मशवरा दिया जाता है कि तरबियत के हिस्से के तौर पर मुख्तलिफ इलाकों के तरबियती मराकज में जाने का मौका मिलता है और हर एक को तरबियत में पढ़ाए गए मौज़ूआत को नज़्म ज़ब्त और लगन के साथ सीखना चाहिए। महाराजा छत्रपति शिवाजी की 394वीं यौम पैदाइश के मौके पर सीपीआई के कौमी सेक्रेटरी डॉक्टर के नारायणा ने सीपीआई तेलंगाना रियासती सेक्रेटरीट के अरकान वी.एस. बोस, एम. बाला नरसिम्हा, सीपीआई हैदराबाद के सेक्रेटरी एस. छाया देवी, असिस्टेंट सेक्रेटरी बी. स्टॉलिन, AITUC के साथ शिवाजी महाराज पर हकीकी तारीख की तस्वीर नुमाइश का इफ्तिताह किया। रियासती सेक्रेटरी बी. वेंकटेशम, NFIW के रियासती जनरल सेक्रेटरी N. ज्योति वर्टीकर ने मखदूम भवन हिमायत नगर हैदराबाद में छत्रपति शिवाजी महाराज पोर्ट्रेट को गुलहाए अकीदत पेश किया। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ने ग्रुप 1 नोटिफिकेशन को मनसूख करने के अहकाम जारी किए। अप्रैल साल 2022 में ग्रुप 1 नोटिफिकेशन जारी किया गया था। इस सिलसिले में TSPSC सेक्रेटरी नवीन निकोलास ने अहकाम जारी किए। ग्रुप 1 की 503 जायदादों पर भर्ती के लिए अप्रैल 2022 में नोटिफिकेशन जारी किया गया था। TSPSC की जानिब से 2 मरतबा इम्तिहानात मुनक़िद किए गए और मुख्तलिफ वजूहात की बिना पर ये इम्तिहानात मनसूख हो गए थे। एक मरतबा पेपर लीक की वजह से इम्तिहान मनसूख किया गया। दूसरी मरतबा फ़वाइद पर अदम अमल अवारी की बिना पर तेलंगाना हाई कोर्ट ने इम्तिहान को मनसूख कर दिया था। ताज़ा तौर पर TSPSC ने इस नोटिफिकेशन को ही मनसूख कर दिया है। उत्तर प्रदेश के वज़ीर आला योगी आदित्यनाथ ने वज़ीर आज़म नरेंद्र मोदी और संतों की मौजूदगी में संभल जिले में श्री कालकी धाम मंदिर के भूमि पूजन और संग बुनियाद रखने के प्रोग्राम में शिरकत की और कहा कि ये धाम रूहानी शऊर और आबदी इक़दार की निशात सानिया का एक अब्दी मरकज बन गया है। तमाम काबिल एहतराम संतों और अक़ीदतमंदों को दिल की गहराइयों से मुबारकबाद। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफ़िज़।